వాగ్దేవి ల్యాబ్ ఓనర్ శ్రీనివాస్ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. మరొకరి లైసెన్స్ పై శ్రీనివాస్ డ్రగ్స్ దందా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. డైరెక్ట్ ఫ్యాక్టరీస్ అనుమతి లేకుండానే వాగ్దేవి ల్యాబ్ ని నడిపిస్తున్నట్లు శ్రీనివాస్. నాచారం యూనిట్ లైసెన్స్ రెన్యువల్ కాలేదని అధికారులు తెలిపారు. దువ్వూరి సుబ్రహ్మణ్యం లైసెన్స్ తో డ్రగ్స్ దందా చేస్తున్నట్లు గుర్తించారు. లైసెన్స్ విషయంలో ఇప్పటికే కోర్టు కేసు నడుస్తోంది. 2022లో లైసెన్స్ రెన్యువల్ కి పీసీబీ అంగీకరించలేదు. వాగ్దేవి ల్యాబ్ ఓనర్ శ్రీనివాస్ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. మరొకరి లైసెన్స్ పై శ్రీనివాస్ డ్రగ్స్ దందా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. డైరెక్టర్ ఫ్యాక్టరీస్ అనుమతి లేకుండానే వాగ్దేవి ల్యాబ్ నడిపిస్తున్నాడు శ్రీనివాస్. నాచారం యూనిట్ లైసెన్స్ రెన్యువల్ కాలేదని అధికారులు తెలిపారు. దువ్వూరి సుబ్రహ్మణ్యం లైసెన్స్ తో డ్రగ్స్ దందా చేస్తున్నట్లు గుర్తించారు. లైసెన్స్ విషయంలో ఇప్పటికే కోర్టు కేసు నడుస్తోంది. 2022లో లైసెన్స్ రెన్యువల్ కి పీసీబీ అంగీకరించలేదు.